బెంగళూరు వెళ్లే ముందు మరొకసారి కార్యకర్తలకి చెప్పి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. 6 రోజులు బెంగళూరులో ఉంటారనుకుంటా. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో 3వ రోజు సోమవారం కూడా బిజీ గడిపారు. వివిధ ప్రాంతాల నుండి క్యాంప్ కార్యాలయానికి భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ పులివెందులో ఉన్నారని తెలుసుకుని రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. అందరితోనూ ఓపికగా మాట్లాడారు. పలువురు నేతలను పేరున పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వింత పత్రాలు స్వీకరించారు. కార్యాలయ ఆవరణలో ఎక్కడ చూసినా కూడా జనం భారీగా కనిపించారు. వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మనం చేసిన మంచి అందరికీ తెలుసు, ప్రజల గుండెల్లో ఉండిపోయింది. తప్పకుండా ప్రజలు మళ్ళీ మన వైపే చూస్తారు. ఎవరు అధైర్యపడద్దు, అండగా ఉంటామంటూ కార్యకర్తలకు ఈ సందర్భంగా ధైర్యం చెప్పుకొచ్చారు. అలాగే పులివెందులు నారాయణ పాఠశాల సమీపంలో పురుషోత్తమ నగర్లో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమ రెడ్డి కుమారుడు మైకేల్ వర్ధంతి కార్యక్రమం ఇటీవల జరిగింది. అప్పట్లో రాలేపోయిన జగన్ కడప ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి సోమవారం ఉదయం మైకేల్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మైకేల్ సత్యమణి అమూల్యారాణి కుమారుడు వినీత్ని ఓదార్చారు. సమీప బంధువు నర్రెడ్డి సంగిరెడ్డి మృతి చెందారని తెలిసి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వాళ్ళ ఇంటికి వెళ్లారు. జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డిలు కూడా నివాళులర్పించారు.